హలో స్టూడెంట్స్, డిఎస్సి మరియు టెట్ సంబంధించి మ్యాథమెటిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చాడు. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఎక్స్ విలువ కనుక్కోవాలి. సో ఎక్స్ విలువ కనుక్కోవాలంటే ముందు మనము దీన్ని అన్నీ కూడా సేమ్ బేస్ ఉండేలాగా, ఇక్కడ 3 పవర్ 0 ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా త్రీ పవర్స్ లో వస్తాయి కాబట్టి సేమ్ బేస్ ఉండేలాగా మనం ఈక్వల్ చేసుకోవాలి. సో 243 అంటే 3 పవర్ 5, ఇక్కడ 81 అంటే 3 పవర్ 4. సో ఈ రెండు విషయాలు మనకు తెలిస్తే దీన్ని రాసుకోవచ్చు. 243 అంటే 3 పవర్ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 81 అంటే 3 పవర్ 4. ఇక్కడ -3 ఉంది, -3 ఉంది కాబట్టి దీన్ని రివర్స్ లో రాసుకోవచ్చు. అంటే 5/81 హోల్ క్యూబ్ ఇంటూ 3/5 హోల్ క్యూబ్ ఇంటూ 3 పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 0. ఇక్కడ 5 క్యూబ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏమొస్తుంది 3 పవర్ 5x ఇంటూ 1/3 పవర్ 4 హోల్ క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 0. ఇక్కడ ఏమవుతుంది 3 పవర్ 5x ఇంటూ ఇది కూడా ఎలా రాసుకుందాం, 3 4 12 కదా, -12 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 3 పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 0. సో ఇవన్నీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రూపంలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం యాడ్ చేయొచ్చు. 3 పవర్ 5x -12 ప్లస్ 3 -1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 0. ఇక్కడ బేసులు సమానంగా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయొచ్చమ్మా. 5x ప్లస్ 3 -13 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 5x -10 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.